దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామన్నారు మంత్రి సవిత. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు. జగన్ పాలనలో రాష్ట్ర వ్యవస్థలనే ధ్వంసమయ్యాయని అన్నారామె. కూటమి ప్రభుత్వంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని చెప్పారు మంత్రి సవిత. సమయంలో మాట ఇచ్చాం. ఆ మాట ఇచ్చిన ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలు చేశాం, చెప్పనివి కూడా చేశాం, చెయ్యబోయేటివి కూడా చెప్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సుపరిపాలన తొలగడుగు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇంటింటికాడికి వెళ్ళి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాయా లేదా, ఏదైనా సమస్య ఉందా, ఆ సమస్యకి పరిష్కారం మనం ఏ విధంగా చేయాలి, మనం చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి, చెప్పని కూడా ఎన్నో సంక్షేమాలు మనం ఈ రాష్ట్రంలో చేస్తున్నాం. అది ముఖ్యమంత్రి గారి ఇంటింటికి వెళ్ళి చెప్పమని కార్యక్రమం. విధంగా ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్తున్నామంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ అన్నారు. ఇంటి వద్దకే 4,000 పెన్షన్. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ అందజేయలేదు. మన రాష్ట్రంలోనే 4,000 పెన్షన్ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 63,77,963 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం.